హాయ్ అండి. ఫ్రిడ్జ్‌లో బంగాళదుంప పెట్టి చూడండి. కరెంట్ బిల్ ఆదా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా చూడాలి అంటే ఫుల్ వీడియో చూసేయండి. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, అమేజింగ్, యూజ్‌ఫుల్, ఇంట్రెస్టింగ్ మనీ సేవింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్‌వి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్‌ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్‌ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. మనకి ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో ఏదైనా మనం స్టోర్ చేసుకొని బాక్సుల్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ ఉంటాం కదండీ! అవి అడుగున బాగా ఐస్ గడ్డ కట్టేసి త్వరగా రాదు. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇలా ఐసు గడ్డ కట్టిన మనకి ఈ బాక్స్ అనేది స్టోర్ చేసిన బాక్స్ ఏదైనా కూడా త్వరగా రావాలి అంటే ఇలా బాక్స్ అడిగిన కొద్దిగా కొబ్బరి నూనెని ఇలాగా అప్లై చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. కరెంట్ బిల్ కూడా తక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా మనం ఏ బాక్స్‌లో అయినా డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అడుగున కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసేసి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. మనకి కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. ట్రై చేయండి. మరొక యూజ్‌ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిన్న కామెంట్ చేయండి. సో, ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇలా పాతవి పిల్లలవి టీ షర్ట్స్ కానీ, ఇలా పాతవి అయిపోయినవి ఉంటూ ఉంటాయి కదండీ! అంటే కాటన్ క్లాత్ బన్నీస్ అయితే ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! ఇలా తీసుకొని దాన్ని తిరగలు తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలా మిక్సీ పైన వేసేసుకున్నామనుకోండి మిక్సీ కవర్‌లాగా యూజ్ చేసుకోవచ్చనమాట. చూడటానికి చాలా నీట్‌గా ఉంటుంది. దానిపైన డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. సో, చూసారు కదా! ఇప్పుడు మీకు డస్ట్ అయితే చాలా ఎక్కువగానే పడింది. పైన మనం చట్నీలు పట్టేటప్పుడు, మసాలాలు పట్టేటప్పుడు ఈ విధంగా డస్ట్ పడుతూ ఉంటుంది. అలా పట్టకుండా మనకి ఈ విధంగా ఒక మిక్సీ కవర్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే మిక్సీ కవర్‌లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారు కదా! ఈ విధంగా మనం బన్నీని పాత బన్నీలు ఉంటాయి కదండీ! పిల్లలవి ఓల్డ్ అయిపోయినవి ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్‌లో ఒక గ్లాస్ పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది. ఏంటా అద్భుతం అనుకుంటున్నారా? అవునండి. కరెంట్ బిల్ సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అనమాట. మనకి ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్‌లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేసి కరెంట్ బిల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండీ! అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి ఈ విధంగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని సాల్ట్ గ్లాస్‌తో సహా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, మనకి కరెంట్ బిల్ తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. దానివల్ల కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనకి ఐస్ కూడా గడ్డ కట్టకుండా చక్కగా మనకి ఇలా పెట్టుకోవడం వల్ల కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుందనమాట. సో, ఇలా పెట్టుకోండి. చక్కగా మనకి కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుందండి. ట్రై చేయండి. సో, ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. అరికాళ్ళు బాగా మంటలుగా మరి పగుళ్ళలాగా, తిమ్మురులాగా, వాపుల్లాగా వస్తూ ఉంటాయి కదండీ! ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఉదయం లేచిన దగ్గర నుంచి కిచెన్‌లో మరి ఏదో వంట పని చేస్తూ ఉంటారు కదా! అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా అరికాళ్ళు మంటలు, వాపులు ఇలా నొప్పులొస్తూ ఉంటాయి. అవి పోవాలి అంటే ఇంట్లో నేచురల్‌గా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో, ఎక్కువగా పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఏసేస్తూ ఉంటారు. దానివల్ల ఒక ప్రాబ్లమ్‌కి 10 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం ఇలాగా అరికాళ్ళ మంటలు కానీ, వాపులు కానీ, నొప్పులు కానీ తగ్గించేసుకోవచ్చు. ఆనియన్ తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసేసుకొని ఇలా 2, 3 స్లైడ్స్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ప్లాస్టర్ సహాయంతో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నామనుకోండి మనం నైట్ పడుకునే ముందు ఈ విధంగా చేశామనుకోండి ఇలా మనకి ఒక 3, 4 డేస్ ఇలా చేస్తూ ఉంటే నైట్ ఈ విధంగా పెట్టుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా రిలీఫ్ అయిపోతుంది. ఆ పెయిన్స్ తగ్గుతాయి, వాపులు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి. ఇంకా మనకి ఇలా వాపులు ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఇలా నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసి చక్కగా పెట్టుకుంటే మనకి ఉదయం మార్నింగ్ కల్లా రిలీఫ్‌గా ఉంటుంది. మన పని మనం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్‌ని చేసుకుందామండి. ఇలా నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా! సమ్మర్‌లో మనం ఎక్కువగా మరి నిమ్మకాయ జ్యూస్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా! ఇలా నిమ్మకాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్
ట్రిక్‌ని ట్రై చేయండి. ఇదేనా ఒక బాక్స్ తీసుకొని ఇలా దాని అడుగున ఒక పేపర్‌ని తీసుకోవాలి. పేపర్‌ని పెట్టేసి ఇలా నిమ్మకాయలన్నిటిని కూడా ఇలా ఆ బాక్స్‌లో వేసేసి ఒక్కొక్క నిమ్మకాయకి ఆయిల్ అప్లై చేసి ఇలా పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా మనకి ఎన్ని రోజులైనా అలానే ఉంటాయండి. మనకు కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి యూజ్ చేసుకో. ఇంకొక టిప్‌ని కూడా షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా మనం న్యూస్ పేపర్ అప్లై చేసేసి అంటే న్యూస్ పేపర్ రోల్ చేసేసి ఇలా బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న అలా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఈ 2 టిప్స్‌లో మీకు ఏ టిప్స్ యూజ్‌ఫుల్ అనుకుంటే ఆ టిప్స్ అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి లెమన్స్ కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో, చూసారు కదా! ఈ విధంగా మనం బాక్స్‌లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయలు కూడా కుళ్ళిపోకుండా అలానే ఉంటాయండి. ఎందుకంటే క్యారీ బ్యాగ్‌లో పెట్టామనుకోండి, క్యారీ బ్యాగ్‌లో అలానే ఉండిపోయి లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. ఇంకా అల్లం కూడా మనం ఈ విధంగా తెచ్చుకున్నప్పుడు మామూలుగా క్యారీ బ్యాగ్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం. దానివల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఈ విధంగా ఏదైనా ఒక డబ్బా తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ గానీ, న్యూస్ పేపర్ గానీ వేసుకొని అల్లాన్ని శుభ్రంగా మనం క్లీన్ చేయకూడదు. ఇలానే పెట్టేసుకోవాలనమాట. మనం యూజ్ చేసుకునేటప్పుడు అప్పుడు అల్లాన్ని కడుక్కోవాలి. ఇలా పెట్టేసుకొని దానిపైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే అల్లం కూడా పాడవకుండా ఉంటుందండి. ఇలా న్యూస్ పేపర్ పెట్టడం వల్ల అల్లం అనేది మనకి తేమ అనేది రాకుండా తేమ వచ్చినా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి అల్లం పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో, ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం. పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు ఇలా చేతుల మీద అరిచేతుల మీద ఇలా పెన్ను గీతలు గీస్తూ వస్తూ ఉంటారు కదండీ! అవి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అవి సింపుల్‌గా ఇలా ఈజీగా పోవాలంటే ఇలా ట్రై చేయండి. చేతి గీతలు ఇలాగా అరచేతుల మీద ఇలా పెన్ను గీతలు పోవాలి అంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్‌ని ఇలా అప్లై చేసి రఫ్ చేసి తుడిసామనుకోండి ఈజీగా పోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. పిల్లలు చిన్న చిన్న ఆల్బమ్స్ కానీ లేదంటే ఫొటోస్ కానీ ఉంటూ ఉంటాయి కదండీ! అవి మనం ఇలా గోడకి అతికించుకోవాలి అనుకున్నప్పుడు ప్లాస్టర్ లేదు అనుకున్నప్పుడు ప్లాస్టర్ లేకపోయినా ఇలా స్టిక్కర్స్ ఉంటాయి కదండీ! స్టిక్కర్సే 4, 4 మూలన 4 ఇలా అంటించేసామనుకోండి చక్కగా మనకి ఈ విధంగా అయితే అంటించేసుకోవచ్చు. ప్లాస్టర్ లేకపోయినా ఇలా స్టిక్కర్స్‌తో అయితే చక్కగా అతికించుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. టమాటా తొక్క ఇష్టపడిన వారు చాలామంది అయితే ఉంటూ ఉంటారు కదండీ! సో, ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఈజీగా తొక్కనైతే తీసేసి కర్రీ చేసుకోవచ్చు. లేదంటే చట్నీ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మరి ఫేస్‌కి ఏదైనా అప్లై చేయాలి అనుకున్నప్పుడు కూడా టమాటాని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదండీ! అంటే ఫేస్ ప్యాక్ లాగా. ఇలా టమాటా తొక్క తీయాలి అనుకున్నప్పుడు 4 స్పూన్‌కి ఈ విధంగా టమాటా పెట్టే ముందు చాకుతో ఇలా ప్లస్ సింబల్‌లో మార్క్ చేసేసుకొని ఈ విధంగా 4 స్పూన్ పెట్టేసి స్టవ్ మంట పైన ఇలా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్లస్ సింబల్‌లో ఇలాగ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! టమాటాకి చక్కగా ఈజీగా టమాటా తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది. తినని వారు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. ఎందుకంటే తొక్క కూడా ఉండదు కాబట్టి మనకి తొక్క ఇలా తీయాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇలా అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఈ విధంగా 4 స్పూన్‌కి టమాటా పెట్టేసి ఇలా హీట్ చేసుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా టమాటా పైన ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. సో, ఇలా కర్రీ కానీ మనం చట్నీ కానీ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తొక్క తీసి చూసారు కదా! ఈ విధంగా హీట్ చేసుకుంటే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ముందుగానే మనం ప్లస్ సింబల్‌లో మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. సో, మనం చట్నీ అయినా చేసుకోవచ్చు, కర్రీలో వేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఈ విధంగా తీసుకోవచ్చు. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఇలా మనం రోజు కూడా మరి ఫ్రిడ్జ్‌లో ఏదో ఒకటి మరి ఫుడ్ ఐటెమ్స్ పెడుతూ ఉంటాం కదా! ఎక్కువగా మనకి కరెంట్ బిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటూ ఉంటుంది. సో, మనకి ఈ విధంగా కరెంట్ బిల్ తక్కువగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. సో, డీప్ ఫ్రిడ్జ్‌లో ఇలా బంగాళదుంప పెడితే మనకు కరెంట్ బిల్ ఆదా అవుతుంది. అది ఎలా అనుకుంటున్నారా? నిజమండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా అంటే బంగాళదుంపని తీసుకొని సగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా బంగాళదుంప మొక్క పైన కొద్దిగా స్ప్రే చేయాలండి. ఆయిల్ ఇలా స్ప్రే చేసేసి ఇలాగా బంగాళదుంప ముక్కని ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లో ఇలా
గడ్డ కడుతూ ఉంటుంది కదండీ! కింద ఈ విధంగా ఇలా బంగాళదుంప ముక్కతో రుద్దామనుకోండి ఆయిల్ అనేది ఇదంతా కూడా అప్లై అవుతుంది కాబట్టి మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టదు. దీనివల్ల కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్‌ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిన్న కామెంట్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.